దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు, ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు. దేహవాంఛలను, పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని, ఆ మనోబలాన్ని, ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి. యెహెజ్కేలు వల్ల కాలేదు, యెషయా వల్ల కాలేదు, ఏబు వల్ల కాలేదు, నీ వల్ల నా వల్ల కాదు. వాళ్ళకి తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు. ఒట్టు నేను పంపుతాను, నువ్వు అడుగు అన్నాడు. ఏమన్నాడు మీరు చెప్పండి? నేను ఎట్ట చెప్పా? చేయి జాపి చూపించి చెప్పా. ఒట్టు నన్ను అడుగు, నాకు మొర్ర పెట్టు, నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడంటే ఒట్టు పెట్టాడు. దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చో. నీకు సమాధానం వచ్చిందాకా పట్టొదలొద్దు. సైతాన్ తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, జయం వచ్చిందా? అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా? ఇంకా అత్తే పాపం పెరిగిద్ది. లాజిక్ అర్థం చేసుకో. నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా? నో. నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదకి పంపుతాడు, కార్యం జరిగిద్ది. అది విశ్వాసంతో చేయాలి. ఆ బలం నీకు వచ్చిందాకా వదలకూడదు. దేవుడు కూడా మౌనం వహిస్తాడు. అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు. నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు, అంగలారుస్తావు చూడు, పాపాన్ని అసహించుకుంటావు చూడు, మూలుగుతావు చూడు, దాన్ని బాగా గుర్తిస్తాడు. గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు. నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాలనుకుంటాడు, చూడగోరతాడు. ఒక భక్తుడు ఇలా పాడాడు, మీకు తెలుసు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి. పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రాం. నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి. పేతురు పత్రికలో చెప్పావు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని. మేము పరిశుద్ధత సాధన చేస్తుంటే పనికి మాలిన శరీరం ఏమో పాపానికి లాగుతుంది. ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము, నిన్ను చేరలేము, నిన్ను చూడలేము. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలనేమో మనసు ఆశ. నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది. ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా ఓ పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కలేను కానీ నువ్వే ఎక్కించన్నాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు. మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని, ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు. ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు, సాధించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మీలో. ఇంకా కొంతమంది కింద పడతా లెగుస్తా చీనా బతుకు పాడుగా, తూనా బతుకు పాడుగా, నా ఆలోచనలు జావా, ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతాయి, చీ తూతా అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది. నేను అందుకే చెబుతున్నా, ఏం టెన్షన్ పడొద్దు, దేవుని పాదాలు పట్టుకో. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు.
ఆమెన్, ఆమెన్. అపజయముల మధ్య